కళ్యాణ్ గారు ఇచ్చిన స్పీచ్లో ఒకసారి గమనిస్తే చాలా ఆవేదన, ఆక్రందన, ఆవేశం అన్నీ ఆయనలో కనిపిస్తుంటాయి. గెలిచిన తర్వాత 21 సీట్లు ఆయన 100% స్ట్రైక్ రేట్ తోటి తన సత్తా చూపిన తర్వాత చాలా సౌమ్యుడు అయిపోయాడు. ఆయన కక్షలో ప్రతీకారాలు తీసుకుందాం, లేకపోతే కాకినాడలో అప్పుడు నేను శబదం చేశాను కదా, అతన్ని ఏం చేద్దాం, లోపల పెట్టేద్దామా, లేకపోతే ఇంకొకరు చేద్దామా, ఆ శబదాలు ఏమైనా అవన్నీ చూడలేదు. ఓకే, మనకి నమ్మారు ప్రజలు, అధికారం ఇచ్చారు, ఇంత అద్భుతమైన విజయాన్ని అందించారు, 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. ఇప్పుడు నేనేవో గతంలో అన్నాను కదా, ఆవేశంతోటనో లేకపోతే వేరే అంశంతోటనో లేకపోతే మా వీర మహిళని ఇబ్బంది పెట్టారని చెప్పి మాట్లాడానని ఆ మాటలన్నింటినీ ఇప్పుడు ఈయన మళ్ళీ మొదటికి తీసుకొచ్చి గతంలో ఏవైతే వాళ్ళు తప్పులు అని వీళ్ళు ఎత్తి చూపారో అవే తప్పులు వీళ్ళు చేయకుండా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇందులో నేపథ్యంగా ఈయన మాట్లాడిన మాటలు ఆయన ఏమంటున్నారంటే 150 మందితో మొదలైన జనసేన ఇప్పుడు 21 లక్షల సభ్యత్వానికి వెళ్ళిందట. ఎక్కడ 150, ఎక్కడ 21 లక్షలు. సో మెట్టు 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 అలా పేర్చుకుంటా ఈయన ఒక మహాసౌధాన్ని ఈరోజు నిరూపించుకున్నాడు. ఇది మొదటి అడుగే. వాస్తవంగా చెప్పాలంటే 2014లో జనసేన పార్టీ పుట్టినా సరే, లేకపోతే 2013లో పుట్టినా, లేకపోతే 2008 ప్రజారాజ్యం పార్టీలో ఈయన యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్న ఈయన నిజమైన అడుగులు పడినవి 2024లో. ఎందుకంటే 2019 విషయానికి ఒకసారి చూస్తే సింగిల్గా వెళ్ళలేదు, విజయ్తో పోలుస్తారు అని చెప్పి ఆయన బాధపడుతున్నాడు. విజయ్తో పోలుస్తున్నారు, అక్కడ లెక్క వేరు, ఇక్కడ లెక్క వేరు, ఆయన పరిస్థితులు వేరు, నా పరిస్థితులు వేరు. ఎందుకంటే ప్రజారాజ్యం ఫెయిల్యూర్ నుంచి పుట్టిన పార్టీ ఇది. ప్రజారాజ్యం సక్సెస్ నుంచి ఈయన షేర్ చేసుకోలేదు దాని అవమానాలు, అప్పుడు పడ్డ మాటలు, చిరంజీవి గారు మీద ఉన్న ఆరోపణలు, ప్రజారాజ్యం పార్టీని అది చేశారు, ఇది చేశారు, అమ్మేశారు, దానికి దాసోహం అయిపోయారు, పడరాని మాటలు ఆ కుటుంబం పడింది. ఎందుకు? రాజకీయాల్లోకి వచ్చి. రాజకీయాల్లోకి రాకపోతే వాళ్ళు రారాజులు, సౌత్లో తిరుగులేని అగ్రనాయకులు, నేను సినిమా హీరోని నేను చెప్పేది. సో తర్వాత సరే రాజకీయాలు అనుకున్నారు, చాలామంది వాళ్ళని వెనక నుంచి తోసారు. చిరంజీవి గారు మీరు రండి సార్, మీరు రాకపోతే ఇంకా అసలు లేదు సార్ రాష్ట్రం, మీరు సీఎం అయిపోతారండి అని చెప్పి కొంతమంది సరే మంచి కోసం చెప్పారు, లేకపోతే వాళ్ళ స్వార్థం కోసం చెప్పారు. ఇప్పుడు అవన్నీ అప్రస్తుతం, సమయం గడిచిపోయింది కాబట్టి ఆ కాలం. సో ఆ కష్టాల్లో నుంచి వచ్చాడు. వాళ్ళ అన్న ఇచ్చేసాడు కదా, విలీనం చేసాడు కదా, ఈడెన్ని రోజులు ఉంటాడులే, ఇవే మాటలు. ఈడు వాడే ఎన్ని రోజులు ఉంటాడు, ఇతను విలీనం చేసేస్తాడు, ఏం చేతనవును, ఆవేశంగా మాట్లాడతాడు, ఊగిపోతూ ఉంటాడు. అలా 80 yearsకి వచ్చాడు, 60 yearsకి వచ్చాడు, 90 yearsకి వచ్చాడు, ఇష్టం వచ్చినట్లుగా బడి తెగించి మాట్లాడిన మాటలు. 2024 వచ్చేసరికి కళ్ళు బయర్లు తెమ్మిని ఎవడైతే మాట్లాడో వాళ్ళందరికీ కూడా ఆ విజయం ఆయన కళ్ళలో కనిపిస్తున్నది. ఇప్పటికీ కూడా ఇంకా బాధలే. ఎందుకంటే ఎత్తిపడ్డు, విజయ్ గెలిచాడు, ఈయన ఎందుకు గెలడు. ఆయన అదే చెప్తాడు, అరే బాబు నేను 2019లో వెళ్ళాను రా, 2 చోట్ల నన్ను ఓడించారు, అప్పుడు తెలిసి వచ్చింది నాకు రాజకీయాలంటే ఎలా చేయాలన్నది, అందుకనే వ్యూహం నాకు వదిలేయమన్నాను, నాకు వదిలేయండి, నన్ను నమ్మండి అన్నాను. 21 కనిపించింది, రేపటి 31 అవచ్చు, 41 అవచ్చు, 51 అవచ్చు, తర్వాత విషయం అది. సో ముందైతే అడుగు పడ్డది కదా, ఒక సక్సెస్ అయితే చూశారు కదా. ఎన్నిసార్లు అప్పచేయాలి చూడాలి. ఆయనకు వచ్చే ఫండింగ్లు ఏంటి, ఎవరు రూపాయి పెడతాడు? పవన్ కళ్యాణ్ పిలిచి ఈయన ఎవరన్నా అడుగుతారా? కాదు, ఆయన జేబులో డబ్బులు పెట్టాలి. ఏ రాజకీయ నాయకుడు జేబులో పెట్టి రాజకీయాలు నడిపిస్తున్నాడు భారతదేశ చరిత్రలోని? చాలా తక్కువ, ఎవరో ఉన్నారేమో, కేజ్రీవాల్ లాంటి వాళ్ళు అంటారు, వాళ్ళు ఏమి ఎవరు ఖర్చు పెట్టరు, పెద్దగా తీయరు అని. సో ఆ టాప్ 5లో ఉన్నా సరే ముందు వరుసలో ఈయన ఉండే వ్యక్తి. ఎంతకాలం ఖర్చు పెడతారు? దాంతో మాటలు. కాపు సామాజిక వర్గం అంటారు, నేను కాపుల కోసం పార్టీ పెట్టలేదు అంటున్నాడు ఆయన. ఇప్పుడు వాళ్ళు ఓన్ చేసుకోపోయినా పర్వాలేదు అంటున్నాడు. కానీ నేను ఎవరికి అన్యాయం చేయను, అందరి వాడిని. కాపు కులంలో పుట్టినప్పటికీ ఆ ఫీలింగ్ ఏదో కొద్దిగా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. అది ఏ కులం వాళ్ళకి ఆ కులం మనోడు రా అన్నట్టు, ఆ మనోడు అన్నట్టుగా చూడండి తప్పించి ఆడిని మింగేద్దాం అన్నట్టుగా చూడకండి. ఆ పరిస్థితులు నాకు లేవు, అలా నేను చేయను అని చెప్పి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. తమిళనాడు పరిస్థితుల గురించి కూడా ఆయన క్లియర్గా చెప్పాడు. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ ఓపెన్ అయ్యాడు. ఇక్కడి నుంచి పార్టీని ఏ రకంగా నడిపించాలో నేను చూసుకుంటాను అంటున్నారు. ఎవ్వరూ నా వెనకాతలు లేరు, నా కష్టం, నా బాధలు, నా డబ్బులు, నిజమైన జన సైనికులు, నా ఫ్యాన్స్ నా వెనకాతలు నిలబడ్డారు, నాకు విజయాన్ని ఇచ్చారు, చాలా సంతోషం.
మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తాను. ఇది ఓవరాల్గా చెప్పాలంటే చాలా ఆయన మాట్లాడాడు, సుదీర్ఘంగా మాట్లాడాడు, సుమారు గంట సేపు ఆయన మాట్లాడాడు. అవన్నీ కూడా మనం విశ్లేషించలేం కాబట్టి మెయిన్ పాయింట్స్ ఇవి. అందుకని కులం కార్డు ఆయనకి రాయొద్దు అంటున్నాడు. ఇప్పుడు ఏదైతే సింగిల్ కానీ విజయ్తో పోలుస్తున్నారో 2019లో ఆ సింగిల్ నేను చూశాను, నాకు తగిన అసలు ఇబ్బంది పడే పరిస్థితులు తీసుకొచ్చారు, నేనేంటో నాకు అర్థమయ్యేలా చేశారు, ఎవరిని నమ్ముకోవాలో ఎవరిని నమ్ముకోకూడదు, ఏ రకంగా ట్రావెల్ చేయాలో, ఎలా చేస్తే సక్సెస్ వస్తుందని అదంతా కూడా నేను చూసిన తర్వాతే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాను. రేపు కూడా దానికి అనుగుణంగా ఏం చేయాలన్నది నాకు తెలుసు. నాతో నిలబడే వాళ్ళు నిలబడండి, నిలబడిన వాళ్ళకి 100 నమస్కారాలు, నిలబడితే నమస్కారం. సో ఇది ఆయన సారాంశం. మరి పవన్ కళ్యాణ్ ఇంత భావోద్వేగంతో ఈరోజు ఈ సమావేశంలో మాట్లాడడం వెనుక ఆంతర్యం ఏంటి, మరి ఆయన భవిష్యత్ ప్రణాళికలు ఏ రకంగా ఉంటున్నాయి, ఎన్డీఏ గురించి కూడా ఆయన చెప్తున్నాడు. 3 పార్టీలు ఉండబట్టికే ఇంత అద్భుతమైన విజయం వచ్చింది, లేకపోతే ఈసారి కూడా ఓడిపోయే పరిస్థితి ఉన్నా మరొకసారి ఓడిపోతే పార్టీని కూడా నిలబెట్టుకునే పరిస్థితి ఉండదు. పవన్ కళ్యాణ్ గారికి ఏంటి, ఎవరికైనా అలాగే ఉంటుంది. ఒకసారి ఎమ్మెల్యే ఓడిపోతేనే పాపర్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, 2 సార్లు ఓడిపోతే ఇంకా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు, 3 సార్లు ఓడిపోతే ఇంకా అసలు ఎక్కడ ఆ సరౌండింగ్స్లో కూడా ఎక్కడ కనిపించడు, ఆ ప్రాంతాన్ని ఆ ఊరిని వదిలేసి పోవాలి, ఎందుకంటే అంత ఖర్చు అవుతుంది కాబట్టి. ఒక నియోజకవర్గం గురించి నేను చెప్తున్నాను, అలాంటి ఒక పార్టీని మోయడం అంటే చాలా పెనుభారం. అవన్నీ ఆలోచించుకుంటూ ఎవరైతే విమర్శకులు ఉన్నారో ఎవరున్నారో సరే, ఆయన విమర్శించకపోయినా పర్లేదు, ఆయన పొగడకపోయినా పర్వాలేదు, తిట్టొద్దు అని అంటున్నాడు ఆయన. నాకు తెలుసు ఏం చేయాలన్నది, భరించేవాడిని నేను. దెబ్బ తగిలినోడుగా నొప్పి తెలుస్తుంది, పక్కోడికి ఏమున్నది, నువ్వు ఎందుకు ఆ దెబ్బ తగిలించుకున్నావు అంటారు సింపుల్గా. ఏదో యాక్సిడెంట్ అయిందంటే ఏంటి ఏదో అలాగే వెళ్ళాడు, ఇలా వెళ్ళొచ్చు కదా అని మనం సలహాలు చెప్తాం. క్రికెట్ మ్యాచ్లో చెప్తుంటాం చూసా, రే 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 ఆ 6 రా, రే ఇలా అంటే పోను కదా అంటాడు, ఈ ఢిల్లీ పెద్ద ఆడీసీ వాళ్ళలాగా. సో అదే పరిస్థితి రాజకీయాల్లో కూడా. బయట నుంచి చెప్పడం చాలామందికి సింపుల్, లోపలికి దూరిన తర్వాత ఆ పెయిన్ ఏంటన్నా తెలుస్తుంది. ఆ పెయిన్ ఇప్పుడు ఆయన భరిస్తున్నాడు. ఏం చేయాలో ఆయనకి తెలిసట, వదిలేయండి అని ఆయన చెప్తున్నాడు. మరి విమర్శకులు ఆయన్ని విమర్శించే వాళ్ళు దాన్ని ఏ రకంగా తీసుకుంటారు, వీర మహిళలు అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా ఈరోజు ఆయన స్పీచ్కి అయితే ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియా నుంచి కూడా అవే ట్రోల్స్. ఇక మన ప్రైమ్ డిబేట్ విషయానికి వస్తే, సీఎంలో ఈరోజు డిఫెన్స్ సందడి అంటే రాయలసీమ మీద